తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన అందం, అభినయంతో తెలుగు అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న నటి ఈషా రెబ్బా. ఆమె జీవిత ప్రయాణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈషా రెబ్బా తెలంగాణకు చెందిన ప్రతిభావంతురాలైన నటి. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. పరభాష నటీమణుల హవా ఎక్కువగా ఉన్న సమయంలో తెలుగు అమ్మాయిగా నిలదొక్కుకోవటం ఆమె ప్రత్యేకత. ఈషా రెబ్బా 1990 ఏప్రిల్ 19న హైదరాబాద్లో జన్మించారు. ఆమె కుటుంబం వరంగల్ జిల్లాకు చెందింది. కానీ ఆమె పెరిగింది, చదువుకుంది అంతా హైదరాబాద్లోనే. ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఆమెకు చిన్నప్పటి నుండి కళల పట్ల ఆసక్తి ఉండేది. ఈషా తన MBA పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే ఆమెకు మోడలింగ్ రంగం నుండి అవకాశాలు వచ్చాయి. మొదట్లో సరదాగా మోడలింగ్లో అడుగుపెట్టిన ఆమె కొన్ని ప్రకటనల్లో నటించారు. అప్పుడే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దృష్టిలో పడ్డారు. అంతకుముందు ఆ తర్వాత ఘనమైన అరంగేట్రం 2013లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంతకుముందు ఆ తర్వాత సినిమాతో ఈషా హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో అనన్య పాత్రలో ఆమె చూపిన పరిణితికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కెరీర్ ఆరంభంలో సవాళ్లు. తొలి సినిమా హిట్ అయినా ఈషాకు వెంటనే పెద్ద అవకాశాలు రాలేదు.